హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మొన్న సండే గండాహతి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. నేచర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్ని చుట్టుపక్కల కొండలు, పక్షుల కిలకిల రాగాలు, అక్కడ ఉన్న ట్రైబల్స్, కొండ దగ్గరలో ఉన్న అడవి నుంచి తెచ్చిన అరటిపళ్ళు, కరక్కాయలు, చిన్న మిరపకాయలు, బొప్పాస్కాయలు, అడవిలో దొరికిన కందమూలాలు అమ్ముకొని అక్కడ ఉంటున్నారు. అక్కడ అన్నీ కూడా ఏవి కూడా మెడిసిన్ వేసినవి కాదు. మీరు కూడా గండాహతి వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే నేను డీటెయిల్స్ చెప్తాను. మేమైతే పాతపట్నం నుంచి మాకైతే 17 కిలోమీటర్స్ పడింది. మేము ముగ్గురం వెళ్ళాం. 1500 ఆటోకి పే చేసాము. అక్కడ తినడానికి అయితే ఏం ఉండదు. మనమే ఏదైనా ఒకటి పట్టుకొని వెళ్ళాలి. మార్నింగ్ అని వెళ్తే ఏదో ఒకటి సేఫ్టీగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని పట్టుకొని వెళ్ళాలి. అక్కడేమి ఆర్డర్స్ చేద్దామనే దొరకదు. మనకు దొరికినవి ఏముంటాయంటే పొటాటో ఫ్రై ఒకటి ఉంటుంది, తర్వాత జొన్న పొట్టలు ఉడకబెట్టినవి అమ్ముతారు, ఐస్ క్రీమ్స్ అమ్ముతారు, ఇంకా మనకి నేచర్లో దొరికిన అరటిపళ్ళు, బొప్పాస్ పళ్ళు, ఇంకా తినడానికంటే అవే ఫుడ్స్ అండి, ఇంకేమీ దొరకవు. అందుకని మనము వెళ్ళేటప్పుడే అన్నీ పట్టుకొని వెళ్ళాలి సేఫ్టీగా. వాటర్ కూడా మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళాలి. అక్కడ ఉండడానికంటే నైట్ ఉండడానికి ఏమి ఉండదు. ఓన్లీ డేలోనే మనం వెళ్ళాలి. ఓన్లీ మార్నింగ్ 9 కల్లా వెళ్తే చాలు. మొత్తం అక్కడ ఉండేసి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతే బాగుంటుంది. అవన్నీ చుట్టుపక్కల చాలా అడవి అవి. అక్కడైతే ఫోటో షూట్స్ తీసుకోవచ్చు. ఇంకా చిన్న అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఆ వాటర్ ఫాల్ దగ్గరలో. పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచి మంచివి పెట్టారు అక్కడ. ఇప్పుడు మన పార్కులో ఎలా ఉంటుందో అక్కడ చిన్న పార్క్ లా కట్టారు. ఆ పార్క్ దగ్గర పిల్లలకు ఆడుకున్నవన్నీ పెట్టారు. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇంత దూరం నుంచి ఉన్నాం కానీ వాటర్ అయితే ఎంత సౌండ్ వస్తుందో తెలుసా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం గండాహతి వాటర్ ఫాల్స్కి వెళ్ళడం. పిక్నిక్ సీజన్ కాబట్టి, ఇంకా మేము స్టార్టింగ్లో వెళ్ళాం కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు. ఇంకా ఈ డిసెంబర్ నెల మొత్తం చాలా ఫ్లోటింగ్ అయిపోతారు. కంటిన్యూ ఈ సంవత్సరం మొత్తానికి ఇలాగే ఉంటదండి ఇక్కడ. కాకపోతే వేసవి కాలంలో కొంచెం వాటర్ తగ్గుతుందేమో. ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ రాశారు. ఆ వాటర్లో గెంతకూడదన్నారు, షాంపూ యూజ్ చేయకూడదన్నారు. వాళ్ళు పెట్టిన రెస్ట్రిక్షన్లో మనం ఏమైనా తేడా చేస్తే 500 ఫీజు కట్టాలని చెప్పారు. ఇవన్నీ చూసి మనము తర్వాత బ్రిడ్జ్ మీద కూడా ఫొటోస్ తీయొద్దు, సెల్ఫీస్ తీయొద్దు అని చెప్పారు. ఇవన్నీ రెస్ట్రిక్షన్ అనమాట. వాటర్ దగ్గరికి వెళ్తే ఎంత ఫోర్స్ గా పడుతుందంటే వాటర్ దగ్గరలోకి వెళ్తే ఆ తుప్పర్లు మన మీదకి తుల్లుతాయి అనమాట. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశానండి. చాలా నేచర్ లో అంటే స్వచ్ఛమైన గాలి, నీరు, తర్వాత అక్కడ నుంచి జారి వెళ్ళి ఆ జలపాతం అలా ముందుకు వెళ్తుంది అనమాట. చాలా మంది స్టార్టింగ్ లో ఓన్లీ వాటర్ ఫాల్ అనుకున్నా అక్కడ కిందను చూస్తే చాలా మంది స్నానాలు కూడా చేసుకుంటున్నారండి. అప్పటికే కొంచెం చలిగా ఉంది. మాకైతే మేము బట్టలు ఏం పట్టుకొని వెళ్ళలేదు. బట్టలు పట్టుకొని వెళ్ళిన వాళ్ళు అక్కడ స్నానం చేసి చాలా వరకు అంటే 1 గంట 2 గంటల వాటర్లో స్నానం చేస్తున్నారు, వస్తున్నారు, బట్టలు మారుస్తున్నారు. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ. ఫోటో షూట్కి వస్తున్నారు, ఫోటో షూట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. మేమైతే ఇప్పుడు ఒరిస్సా బోర్డర్లో ఉన్నాం కాబట్టి ఒరిస్సా దగ్గరలో ఉన్నది ఏదో ఒకటి చూడాలి అనుకున్నాము. అలా లక్కీగా గండాహతి వాటర్ ఫాల్ బాగుంటది అని అందరూ చెప్పడము, మేము చూడడం జరిగింది. మీరు కానీ రావాలనుకుంటే డైరెక్ట్ వెహికల్ బుక్ చేసి రండి. రావడం కానీ వెళ్ళడం కానీ ఏమైనా బస్సులు ఏమి ఉండవండి. మనం బుక్ చేసిన బండి మీద మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే ఒక్క ఆటో కూడా దొరకదు మనకి. మేము వెళ్ళేటప్పుడు అయితే ఒక ఆటో అయినా ఒక బస్సు అయినా ఏమీ చూడలేదు. మేము రాను పోను 1500 మాట్లాడుకొని వచ్చేసాము. మాకు కొంచెం దగ్గర కాబట్టి మేము 1:30కి ఇలా బయలుదేరాం. తినేసి బయలుదేరిపోయాము. నేను ఇందాకే వీడియోలో చెప్పాను కదండి, ఆలూ ఫ్రై ఒకటి దొరుకుతుందని. ఆలూ ఫ్రై, ఉడకబెట్టిన జొన్న పొట్లు, పానీపూరి, ఇంకా ఐస్ క్రీమ్
అంతేనండి. తర్వాత మనకు కావాల్సిన కందమూలాలు అలాంటివి మనం ఇంటి కోసం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అది అడవిలో ఉన్న కందమూలాలు అనమాట. అవేనండి దొరుకుతాయి, ఇంకేమి దొరకవు. మనం ఒకవేళ రావాలి అనుకుంటే ఫుడ్ అంతా పట్టుకొని అంతా సేఫ్టీగా రావాలి. పిల్లలతో వస్తే మట్టుగా మరీ స్నాక్స్ అన్నీ పట్టుకోవాలి. మరెన్నో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.